మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాదు, ఇక వేరే పార్టీల గురించి మాట్లాడాలంటే ఇక బీఆర్ఎస్ పార్టీ కేల్ కథం, దుకాన్ బంద్ అయిపోయింది. అలా క్యాండిడేట్ కూడా లేదు, కనీసం క్యాండిడేట్ కూడా లేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక బీజేపీ గురించి మాట్లాడితే అది మొన్ననే కథం అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే ఢిల్లీలో గెలిచేస్తారు, ఈడ గెలిచేస్తారు, ఆడ గెలిచేస్తున్నారు. మరి అంత దమ్మున్నోడు మొన్న మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఎవరు సపోర్ట్ లేకుండా ప్రధానమంత్రి కావాలి కదా, అయిందా? అటు బీహార్ సపోర్టో ఇటు ఆంధ్రప్రదేశ్ సపోర్టో తీసుకునే కదా ప్రధానమంత్రి అయింది. మరి అంత దమ్మున్నోడు మొన్ననే కావాలి కదా ప్రధానమంత్రి. ఎందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం ఈవీఎం ట్యాంపరింగో లేక దొంగోట్లో పైసలు ఇవన్నీ పెట్టి కూడా ఈ ఎన్నికలలో గెలుస్తూ ఉన్నారు. బీజేపీ పని ఖతం అయిపోయింది. అతి తొందరలో మరి భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదున్నా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీలే భవిష్యత్తు, మన భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరు కూడా మరి రెండో సీరియల్ నంబర్ మీద ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మూట్పూడి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజారిటీతో మీ అందరు కూడా గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరెంత ఎక్కువ మెజారిటీ ఇస్తే మీకోసం అంత గట్టిగా నేను పనిచేయగలుగుతా, కొట్లాడగలుగుతా. కాబట్టి మరి బ్రహ్మాండంగా రెండో సీరియల్ నంబర్ మీద ఉన్న నరేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి కూడా మీరు వేయొద్దు అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, ఇంకా బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచిన 14 నెలల లోపలనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 22,000 కోట్లు మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.